బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసినందుకే వీళ్ళపై కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. సో బెట్టింగ్ యాప్ల ప్రచారం కేసులో పలువురు నిందితులు, సెలబ్రిటీలు, టీవీ నటులు కూడా ఉన్నారు. వాళ్లకు కూడా త్వరలో నోటీసులు ఇచ్చి అరెస్టుకు అవకాశం తెలుస్తుంది. చైనా కేంద్రంగా కలర్ ప్రిడిక్షన్ కానివ్వండి, నెంబర్ ప్రిడిక్షన్, క్రికెట్ ఇలా అంటే వివిధ రకాల బెట్టింగ్ యాప్ల ఉచ్చులో పడి పేదవాళ్ళు కోట్లలో పోగొట్టుకున్నారు. సో తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అంటూ ఈ బెట్టింగ్ యాప్స్. సో ఇందులో మనం ఆ సెలబ్రిటీలను చూసినట్టయితే ఆ శ్యామలనే కాకుండా హర్ష సాయి, రితు చౌదరి, అలాగే సుప్రీత, కిరణ్ గౌడ్, అజయ్ ఇలా చాలామంది పేర్లు అయితే ఉన్నాయి. సో ఈ బెట్టింగ్ అంటే ఇప్పుడే కాదు, సో ఇదివరకు కూడా బెట్టింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళందరి రికార్డ్స్ అనేది పరిశీలిస్తున్నారు. ఎవరైతే ఈ బెట్టింగ్ని ప్రమోట్ చేశారో వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపి అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ మద్యం ధరలు 18% పెంపు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ 18% పెంపు ఏదైతే ఉందో దీనికి ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మద్యం ధరలు ఇదివరకు పెరిగాయి గతంలో, మళ్ళీ ఇప్పుడు కూడా మద్యం ధరలు పెరగనున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో వీటి తర్వాత 18% పెంచడానికి మౌఖిక హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మద్యం ధరలు 18% పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారిగా గుర్తింపు ఉన్న ఉత్తర తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్యం సిండికేట్ల రింగు లీడర్గా ముఖ్య నేతతో చేస్తున్న లాబియింగ్ తుది దశకైతే చేరినట్టుగా తెలుస్తుంది. చీప్ లిక్కర్, మీడియం, ప్రీమియం, విదేశీ దిగుమతి ఈ విధమైనటువంటి వాటిపై 18% పెంచడానికి మౌఖిక హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ మద్యం పెంపు ఏదైతే ఉందో దీనికి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో చూసినట్టయితే మద్యం ధరలు మళ్ళీ పెరిగే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, హైడ్రా ముసుగులో దందా. ఓవైపు నోటీసులు ఇస్తూనే మరోవైపు లావాదేవీలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కమిషనర్ రంగనాథ్కి సంబంధించి తీవ్ర విమర్శలైతే చేస్తారు. హైడ్రా పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఒకవైపు హైడ్రా పేరుతో నోటీసులు ఇచ్చుకుంటూ ఇంకోవైపు అసలు వాటిపైన చర్యలే ఉండవు, ఇక చర్యలు ఉండవు అనే విషయం పక్కన పెడితే లావాదేవీలు చేస్తున్నారు అని అయితే చెప్పడం జరిగింది. ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నటువంటి నా పరిస్థితే ఇలా ఉంటే మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అయితే తీవ్ర విమర్శలు అయితే చేశారు. హైడ్రా పేరుతో లావాదేవీలు జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి అని చెప్పేసి మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. మ్యాన్హట్టన్ భూ వివాదంపై ఫిర్యాదు చేయడానికి హైడ్రా కార్యాలయానికి వెళ్లాను. నా ఫిర్యాదు స్వీకరించినట్టు రసీదు ఇవ్వాలని హైడ్రా సిబ్బందిని అడిగా, కానీ వారు రసీదు ఇవ్వలేదని చెప్పారంట. సో ఇదెక్కడ చూద్దాం, రసీదు ఇవ్వకపోతే ఫిర్యాదుపై చర్యలు ఎలా తీసుకున్నారో ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అసలు ఈ హైడ్రా అనేది మొత్తం ఒక బూటకం. ఓవైపు నోటీసులు ఇచ్చినట్టు ఇచ్చి మరోవైపు లావాదేవీలు చేస్తున్నారని చెప్పడం జరిగింది.